హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెట్టింగ్, ఈ బెట్టింగ్ అనేది ఎంతమంది జీవితాలని కుదిపేస్తుందంటే చాలామంది రోడ్డు మీదకి వచ్చేసారు. అంతేందుకు చాలామంది సూసైడ్ కూడా అటెంప్ట్ చేశారు, కొంతమంది సూసైడ్ చనిపోవడం కూడా జరిగింది. ఇవి ఏంటంటే ఏదో ఒక వీడియో చూస్తుంటారు, నార్మల్గా చూస్తుంటే ఆ మధ్యలో ఆ సోషల్ ఇన్ఫ్లుయెన్సరో లేకపోతే ఆ సెలబ్రిటీయో వచ్చేసి మీరు ప్రాబ్లమ్స్తో ఉన్నారా, అయితే చిన్న ప్రాబ్లం, నేను కూడా ఇలా చేశాను, ఇలా గేమ్ ఇలా ఆడేసరికి నా దగ్గర ₹1,00,000 వచ్చాయి, 2,00,000 వచ్చాయి, నేను పెట్టింది ₹1,000, 10,000 వచ్చేసాయి, ఇంత వచ్చేసాయి అని. అరే నిజంగా ఇది ఇంత ఉంటుందా, అరే మనోడు చెప్తున్నాడు కదా అని ఫాలో అవుతుంటారు కదా వీళ్ళని అని తను నమ్మేసి ఆ పైసలు తీసుకొచ్చి ఇందులో వేస్తాడు. పోతాయి వస్తాయి మొత్తం ఫైనల్గా మాత్రం గుండు గీక్తారు, లాస్ అయిపోతారు. అయితే ఈ ప్రమోషన్స్ చేసినందుకు గాను ఈ ఎవరైతే వీళ్ళు ఉంటారో ఈ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఈ బెట్టింగ్ యాప్ అప్లికేషను, వీళ్ళు 1,00,000 2,00,000 లేకపోతే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి 1 2 కోట్లు లేకపోతే 10 కోట్ల దాకా కూడా యాప్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఎంత రీచ్ ఉంటే దాన్ని బట్టి అనమాట, ఎన్ని డబ్బులు ఉంటే దాన్ని. సో వీడు ఎన్ని పైసలతో పొడగొట్టుకున్నాడు, ఫర్ సపోజ్ ఇప్పుడు 10,000 పొడగొట్టుకున్నాడు అనుకో, ఇంకో షేర్ ఉంటుంది అనమాట, ఇది ప్రమోషన్ చేస్తున్నాడు కదా, ఆడెంత పొడగొట్టుకుంటే ఆ పొడగొట్టుకున్న దాంట్లో కొంచెం వీడికి ఇస్తారనమాట పైసలు. ఇగో ఈ రకమైన స్కామ్ జరుగుతుంది. అసలు ఇంత దారుణమైన స్కామ్. మీకు ఫాలోవర్స్ అయిన పాపానికి ఇంత శిక్ష అనుభవించాలా వీళ్ళు. అందుకే ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ మీకు అదే చెప్పదలుచుకున్నాను నేను. అరే మనిషిని చూడంటారా, సినిమాలో హీరో అయితే సినిమా వరకే, బయటకు వచ్చిన తర్వాత దరిద్రంగా ఉంటుంది దాని క్యారెక్టర్. మొత్తం యాక్టర్సేనైనా ఏది రైటో ఏది రాంగో నువ్వు చూస్తే నీకు అర్థం కాదా. యూట్యూబ్లోకి వచ్చి కొంచెం అవి ఇవి చెప్పగానే అసలు క్యారెక్టర్ తెలియకుండా వాడు చెప్పగానే నువ్వు ముందు వెనుక లేకుండా నువ్వు ప్రమోషన్లో వాళ్ళు ఆడిస్తావా. వాళ్ళేమో మిమ్మల్ని మీ బతుకు మీద ఆధారం మీద లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. హర్ష సాయి అనే వ్యక్తి 100 కోట్లు సంపాదించాడంట ఈ స్కామ్స్ మీద, బెట్టింగ్ స్కామ్ మీద. అంతమందిని కడుపు కొట్టినావు, డబ్బు కొట్టినవరా బాబు, ఆ పాపం ఊరికే పోతుందా. లోకల్ బాయ్ నాని, ఇమ్రాన్, పరేషాన్ బాయ్స్ ఉంటారు కదా ఆ ఇమ్రాన్ అనమాట, లోకల్ బాయ్ నాని మీకు తెలిసిందే. శివజ్యోతి, పల్లవి ప్రశాంత్, ఇంకోటి భయ్యా సన్నీ యాదవ్, వీళ్ళు. అదే కాకుండా సుడిగాలి సుధీర్ ఉన్నాడు, ఇంకా చాలామంది, ప్రదీప్ ఉన్నాడు, యాంకర్ ప్రదీప్ ఉన్నాడు, ఇలా ఇంకా చాలామంది ఉన్నారండి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు యూట్యూబ్లో అసలు ఎంత ఇదిగా ప్రచారం చేశారంటే వీడున్నాడు వాడున్నాడు కాదు, జైలు వేసుకుంటూ పోతే అందరు వేసుకుంటూ పోతూనే ఉండాలి, అంతమంది ఉన్నారు ఇక్కడ. అసలు ఇంతగానము వీళ్ళు ఇంత స్కామ్ జరిగిందంటే నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇది సజ్జనార్ మొన్న నాన్వేషణ అని ఒక వ్యక్తి, తను కూడా స్టార్టింగ్ ప్రమోట్ చేశాడు అనుకుంటా, బట్ తర్వాత రియలైజ్ అయ్యాడు ఏందో తెలియదు. వీళ్ళు అనేది ఎంత దారుణంగా కొట్టుకుంటారు అంటే ఈ బన్నీ సన్నీ యాదవ్ అంటారు కదా, భయ్యా సన్నీ యాదవ్, ఆ భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఇమ్రాను మన అన్వేషణ కావచ్చు, అంత ఘోరంగా ఎంత చిల్లర కొట్టుకుంటున్నారంటే అమ్మ నా బూతులు మాట్లాడుకుంటున్నారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ వీళ్ళకి వ్యూస్ అన్నమాట. నాన్వేషణ కొట్లాడుతున్నాడు ఒప్పుకుంటా, అంతవరకు ఫైన్, నాకు కూడా నచ్చుతుంది, కష్టపడి ఎదిగిన వ్యక్తి, ఓకే ఫాలోవర్స్ కోసం ఎవరైనా ఏదైనా చేయొచ్చు. కానీ పచ్చి బూతులు మాట్లాడమా, ఇదైతే నేనైతే ఖండిస్తున్నాను. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా సెన్స్ లేకుండా చేస్తుందని తప్పని రియలైజేషన్ కాకుండా ఇంకా ప్రమోషన్ చేయడం. ఇప్పుడు పోలీసులు కొంచెం సీరియస్ అయ్యి దీని మీద ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు వాళ్ళు పతివ్రతలాగా యాక్ట్ చేస్తున్నారు అందరూ. అంతెందుకండి, చిన్న లాజిక్ చెప్పాలంటే ఈ క్రికెట్ బెట్టింగ్ కూడా గట్టిగా జరుగుతుంది. మనం పోతే సోను సూద్ గొప్పోడు, అందరికి హెల్ప్ చేస్తాడు, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి నేను వచ్చి హెల్ప్ చేస్తా అంటాడు కదా. సోను సూద్ కూడా నెంబర్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ చేశాడు, కొన్ని కోట్లు. క్రికెటర్స్ ఆల్మోస్ట్ MS ధోని కాడి నుంచి మొదలు పెడితే అందరూ ఈ ప్లాట్ఫామ్లో అందరు దిగిపోయారు అంతే. ఇప్పుడు ట్రేడింగ్ యాప్ అనేది ఉంటుంది. ఇప్పుడు సెబీ రిజిస్టర్ లేని చాలా బ్రోకరేజెస్ ఉంటాయి అన్నమాట, ఇవి ఫారెన్ నుంచి వచ్చేటి. ఒలంపో ట్రేడ్ అని, లేకపోతే ఇంకా సో అండ్ సో చాలా ట్రేడ్లు ఉన్నాయి. ట్రేడోవేట్ అని ఒక యాప్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తానండి. ట్రేడోవేట్ అని ఆడ ఏం చేస్తాడంటే, మీకు నేను ఫండింగ్ చేస్తాను, ప్రస్తుతం మీరైతే ఫండింగ్ చేస్తాను, మీరు కొంచెం డబ్బు కట్టండి, నాకు డబ్బు కట్టిన తర్వాత మీకు కొన్ని $2,000 ఎంత ఇస్తాను, అది ట్రైలర్కి. మీరు కనుక అది కంటిన్యూస్గా మీరు దాని $2,500 కనుక మీరు ప్రాఫిట్ చూపించగలిగారంటే మీకు నేను నెక్స్ట్ రియల్ అకౌంట్ ఇస్తాను, ఆ రియల్ అకౌంట్లో మీరు ట్రేడింగ్ చేయండి, దాని తర్వాత మీకు వచ్చే ప్రాఫిట్ మీకు ఇస్తామని చెప్తాడు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతాడు. ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ యూఎస్లో ఆ ట్రేడోవేట్లో
జాయిన్ అయ్యి కొన్ని డబ్బులు పడగొట్టుకొని ట్రై చేసి ఫైనల్గా హీ వాజ్ సక్సెస్డ్. తర్వాత $5,000 ఏమో వచ్చినాయి. డ్రా చేస్తుంటే రావట్లేదు. అరే ఎందుకురా డ్రా చేస్తే రావట్లేదని మాట్లాడితే ప్రశ్నించిన దానికి వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏదో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కావాలంటే ఏంది అసలు. చాలా జాగ్రత్త పడండి. అసలు గవర్నమెంట్ అప్రూవల్ ఉందా, సెబీ రిజిస్టర్డా కాదా, ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతెందుకు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కావచ్చు, లేకపోతే కరెన్సీ మీద ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా, వీటిని నమ్మమాకండి. పైసలు పోతే అటే మళ్ళీ రావు. రాజ్బెట్ అనేది మీకు చెప్పడానికి ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మూవీ రూల్స్ ఉంటాయి కదా అండి, అందరికీ తెలిసిన మాటలే. ఐబొమ్మ కావచ్చు, ఇప్పుడు ఐబొమ్మ అంటే డైరెక్ట్ ఛానల్ నుంచే లేపేస్తాడు వాడు, ఇంకా డిఫరెంట్ వాడు. మూవీ రూల్స్ కావచ్చు, టుడే తమిళ్, ఇవి కొన్ని పైరేటెడ్ సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్లో సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికి, సినిమా ఒక షో అయిపోయిన తర్వాత కట్ చేస్తే సాయంత్రం వరకు సినిమా వచ్చేస్తుంది. ఆ సినిమాలో రాజ్బెట్ అని ఒకటి వస్తుందండి. అరే రామా, ఈ రాజ్బెట్టిగాడే మొత్తం పైరసీ చేస్తుంటే ఏందో అర్థం కాదు. ప్రతి సినిమా కూడా రాజ్బెట్ వస్తుంది, మధ్యలో రాజ్బెట్ వస్తుంది. అది పైరేటెడ్, అది క్రైము. అసలు గవర్నమెంట్ ఎట్లా ఊపుకుంటుంది, అది ఎట్లా నడుస్తుంది, పైగా ఫేసెస్ దాంట్లో యాక్ట్ చేసే, సింపుల్గా మన యాడ్స్ వస్తాయి కదా, ఆ రకంగా యాడ్స్ వస్తాయి. అసలు ఆ రేంజ్లో ప్రమోషన్ చేస్తున్నామంటే గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు. అలా పట్టుకోవచ్చుగా, వెళ్ళి స్టాప్ చేయొచ్చు కదా రాజ్బెట్టోళ్ళని. మీకు రాజ్బెట్టోళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, దీనిలో బాధితుని నేను కూడా ఈ రాజ్బెట్టికి సంబంధించి. ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా మా ఏరియాలో మొత్తం ఒక హల్చల్ అయిపోయింది. ఏంటంటే 10,000 కనుక మనం ఒక రాజ్బెట్ నాకు యాప్లో వేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ బెట్టు వాళ్ళే ఆడతారంట. క్రికెట్ మ్యాచ్లు పెడతారంట, ఇంకా వేరే ఏరియాలో ఉంటాయి, అలా పెట్టేస్తారంట. పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళే ఆడతారనమాట. మనం ఆడకూడదు, మనం టచ్ చేసినామంటే వాళ్ళ అకౌంట్ వెళ్ళిపోద్దంట. 10,000 నీతో పాటు ఇంకో 10 మందిని జాయిన్ చేసి ఇచ్చినాం అనుకో, వాళ్ళ పర్సంటేజ్ కూడా నీకు వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒక 500 కొట్టిరనుకో, ఆ 500లో ₹100 నీకు యాడ్ అయిపోతాయి. అట్లా ఎంతమందిని యాడ్ చేసుకుంటే అన్ని పైసలు అనమాట. సో నేను కూడా ఎందుకు లేని లైట్ తీసుకున్నా. సరే మా ఫ్రెండ్ ఒకసారి చెప్పేసరికి, మా ఫ్రెండ్ పేరు రాజు అనమాట, ఆ క్యాండిడేట్ చెప్పేసరికి సరే చూద్దామని చెప్పి 10,000 వేసినాం. వేస్తే 2 రోజులల్లో అది 30,000 అయింది. అరే ఇదేదో బాగుంది కదని చెప్పి నేనేం చేసిన, మళ్ళీ నా ఆలగిళ్ళకి తెలిసి, అరే నాకు కూడా కొంచెం డబ్బులు, నా దగ్గర కొంచెం డబ్బులు ఇరా అంటే, సరే నా దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ పేరు మీద ఒక్కడే ఇంచుమించు 4-5 డిఫరెంట్ అకౌంట్లు వాన్ డబ్బులే క్రియేట్ చేసుకొని వన్లో పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మనం విత్డ్రావల్ చేసుకోనికి ట్రై చేస్తాం కదా, లిమిట్ ఉంటుంది అనమాట. 2,500 5,000 కంటే రోజుకి లిమిట్ కాదు. మరి అన్ని పైసలు వచ్చి ఏం లాభం అది. అట్లా కంటిన్యూస్గా ఒక 15 డేస్ వరకులో ఒక 5 డేస్ నడిచిందండి. ఎంత డ్రా చేసినా రాదు. మ్యాక్సిమం నేను కూడా ట్రై చేశాను, అంతో ఎంతో కొంచెం సేఫ్గా బయటపడాను అనుకున్నాను. బట్ లాస్ ఇస్ లాస్. మా ఫ్రెండ్కి ఇచ్చిన పైసలు ఆలయాలు ఉంటాయి అవి పోయినట్టే. బట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కరు అందులో 50,000 ₹1,00,000 కూడా పొడగొట్టుకున్నారు. ఇక పైసలు రావు. ఇంకా ఆ స్కామ్ అర్థమైపోయి విత్డ్రా చేసుకుందామని ఎంత ట్రై చేసినా అది విత్డ్రా కావాలి పైసలు. అట్లా కొన్ని మా ఏరియాలో కొన్ని లక్షలు పొడగొట్టిండు. అయితే ఇది ఏందని చెప్పి పోలీసుల కంప్లైంట్ ఇస్తే కూడా వీళ్ళు ఎక్కడుంటారో, ఇది చాలా ప్లేస్లో జరుగుతూ వచ్చింది, దీన్ని ఎట్లా ట్రేస్ చేయాలి ఏంది అని చెప్పి అప్పుడు ఇంకా అది చేసి లైట్ తీసుకున్నామో అది అయిపోయింది మ్యాటర్. ఆ రాజ్బెట్ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ ఈ ప్రమోషన్ పెడితే ఒక ప్లేస్ని టార్గెట్ చేసి దాని తర్వాత ఇంకో ప్లేస్ అట్లా ఇండియా మొత్తం ట్రావెల్ చేశారంటారు. ఇండియా మొత్తం దోచుకున్నారంటారు. అమ్మని అమ్మ ఇంత దారుణం జరుగుతుంటే ఎవడో పట్టించుకోవట్లేదు అని అనుకున్నాం. ఇప్పుడు అదే బెట్టింగ్ ఆన్లైన్లోకి వచ్చేసి కొత్త యాప్ అయిపోయి, ఒక గేమ్ అయిపోయి దారుణాలు జరుగుతున్నాయి. ఆ తీన్ పత్తి ఏందో, ఆ క్యాసినో ఏందో, ఈ గేమ్ ఆ గేమ్లో ఇష్టం వచ్చిన గేమ్స్ పెట్టడము, డబ్బులు తీసేసుకోవడం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు దీన్ని గవర్నమెంట్ ఎందుకు ఇనిషియేట్ చేస్తలేదు? ఇప్పుడు అవతల వాడికి డబ్బాస చూపించి యూట్యూబర్స్ని, సెలబ్రిటీస్ని వలలో వేసుకుంటున్నారు వీళ్ళని పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు వీళ్ళు? అది దొరకరా? అసలు మన సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నాయా? నాకు అర్థం కావట్లేదు. సిస్టమ్ అంటే గుర్తొచ్చిందండి, ఆహా లాంటి యాప్. ఆహా అంటే అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్. అలాంటి వ్యక్తి షోలో ప్రదీప్ కానీ సుధీర్ కానీ దానికి ప్రమోషన్ చేయడం, మస్ట్ బెట్ యాప్ పేరు మస్ట్ బెట్ అంట. అసలు వాళ్ళకి ఏం కర్మ పట్టిందిరా బాబు? అన్ని కోట్లు అన్ని గనం ఉన్నాయి వాళ్ళగా. ఇప్పుడు చిన్న యూట్యూబర్లని వేస్తున్నారు, కరెక్ట్, ఓకే ఫైన్, ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు వేయాలి ఫైన్. మరి అల్లు అరవింద్ని ఏం చేస్తారు మీరు? సజ్జనార్ గారికి నాకు క్వశ్చన్ అనమాట. మంచి పని చేస్తారు ఒప్పుకుండా, సజ్జనార్ గారు అల్లు అరవింద్ పరిస్థితి ఏంది? ఆహా ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ యాజమాన్యానికి మీరు ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు? వాళ్ళు కూడా
ప్రమోషన్ చేశారు. క్లియర్ కట్‌గా ఉంది. సోనూ సూద్ కాదు, యువరాజ్ సింగ్ కూడా చేశాడు కొన్నిటికి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. అరే ఒక్కరేందబ్బా చాలామంది పైసల కోసం ఆశపడి ప్రమోట్ చేసిన వాళ్ళు. ఒకటి కాకపోతే ఒకటి. ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మో ఇంకోటి సెబీ రిజిస్టర్ కానీ కూడా చేసిర్రు వాళ్ళు అప్పట్లో. ఇది. సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. మనము సెలబ్రిటీస్ వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చెడ్డో అట్లా ఏముండదండి. పైసలకి ప్రతివోడు దాసోహమే. క్యారెక్టర్ చూసి ఫ్యాన్స్ కాండి, క్యారెక్టర్ చూసి ఫాలో కావండి. సినిమాలో సినిమా హీరో అయితే సినిమాలో మాత్రమే హీరో, బయట ఉంటాడు ఆడు. సినిమాలో యాక్ట్ చేసే విలను సినిమాలో మాత్రమే విలడు, బయట మంచోడు ఉంటాడు. సినిమాలు చూసి వాడి ముఖ అందాన్ని చూసి మీరు టెంప్ట్ కాకండి, వాళ్ళకి ఫ్యాన్లు కాకండి. ఆ సెలబ్రిటీస్ కావచ్చు, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. భయ్యా సన్నీ యాదవ్ తోటి అట్ ద సేమ్ టైము ఇంకొక వ్యక్తి ఉన్నాడు హర్ష సాయి తోటి, ఇంకా అది కాకుండా ఇంకా సోకాల్డ్ మన ఇమ్రాన్ పరేషాన్ ఇమ్రాన్ తోటి నాన్వేషణ ఫైట్ చేశాడు. ఒప్పుకుంటా ఫైటింగ్, అరే అమ్మ స్టార్టింగ్ చేసినా కూడా తర్వాత రియలైజ్ అయ్యి వద్దురా అని చెప్పి 10 మంది చెప్పి మార్చే ప్రయత్నం చేసి వద్దు అన్నా కూడా వాళ్ళు చేస్తుంటే తర్వాత సీరియస్గా మాట్లాడడం అదంతా జరిగింది. కానీ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మాత్రము మామూలు లాంగ్వేజ్ కాదు. వీళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఏందో, వీళ్ళకి అంతమంది ఫాలోవర్స్ ఏందో నాకు అర్థం కాదు. లా నుంచి దిగరు. ఇక వద్దులే ఆ బూతులు నాయనా, నా బూతో నా భవిష్యత్. మామూలు బూతులు మాట్లాడడం కాదు నాయనా, వాళ్ళని చూసి నేర్చుకునేది. వీళ్ళ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ పచ్చి బూతులు, బండ బూతులు. ఈ నాన్వేషణ అండ్ ఈ భయ్యా సన్నీ యాదవ్, ఈ పరేషాన్ బాయ్స్. సరే వీళ్ళందరూ ఎదవాలి అనుకుందాం. నాన్వేషణ కొంచెం మంచిగా అనిపించేది. చాలా స్ట్రాంగ్గా ఎదిగాడు, చాలా పద్ధతి ప్రకారం పోయాడు, ఎన్నో దేశాలు తిరిగాడు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు మాట్లాడడం ఏంది, ఆ లాంగ్వేజ్ ఏంది అసలు? తన స్థాయికి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. నా అన్వేషణ గారు, నా వీడియో మీ దాకా రాకపోవచ్చండి, కాకపోతే కొంచెం చూసి మాట్లాడండి అన్న. మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషను. ఆ లాంగ్వేజ్ ఏదైనా కొంచెం మార్చుకోండి కదా. ఏం చెప్తాం, మీరు చేసేదేమో మంచి పని, మీరు చెప్తున్నారు అట్లా చేయదు ఇట్లా చేయదు అని చెప్పి ఖచ్చితంగా తప్పురా అని చెప్పి చేస్తున్నారు, మంచి పనే చేస్తారు. ఆ లాంగ్వేజ్ ఎందుకన్నా? ఇదండి చెప్పాలనుకున్నా. సో బెట్టింగ్ యాప్కి చాలా దూరంగా ఉండండి. బెట్టింగ్లో ఖచ్చితంగా పైసలు పోవడం తప్ప రావడం ఉండదు. దాని బదులు సెబీ రిజిస్టర్ ట్రేడింగ్స్ ఉన్నాయి, సెబీ రిజిస్టర్ చేసిన ట్రేడింగ్ యాప్స్ ఉంటాయి. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, లేకపోతే స్టాక్స్ కానీ, ఇందులో చేసుకోండి. అంతో ఎంతో బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తస్మాత్ జాగ్రత్త, బెట్టింగ్ యాప్ల తెరువు పోమాకండి.